విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో రోజు రోజుకు తీవ్రతరమవుతున్న ఐస్ కొరత కారణంగా మత్స్యకారులు, బోటు యజమానులు, ప్రధానంగా ప్యాకింగ్ వ్యాపారులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిష్మెన్ గౌరవ అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ అన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే మత్స్య పరిశ్రమకు కోలుకోలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 200కు పైగా కొత్త ఫిషింగ్ బోట్లు విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేరడంతో ఐస్పై డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని తెలిపారు. ఫిషింగ్ హార్బర్ లో ఐస్ అనేది దొరకడం లేదు. బోట్ ఓనర్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా బోట్ ఓనర్స్ కాకుండా ఇప్పుడు సమస్య ఏంటంటే ఎవరైతే బోట్ ఓనర్ దగ్గర నుంచి మెటీరియల్ కొంటున్నారో, ట్రేడింగ్ చేస్తున్నారో, అంటే బయట కంపెనీలకి సప్లై చేయవచ్చు, లేదంటే బయట రాష్ట్రాలకు సప్లై చేయవచ్చు, లేదంటే లోకల్ మార్కెట్లకు సప్లై చేయవచ్చు. ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు ట్రేడర్స్, సప్లయర్స్ వీళ్ళందరూ కూడా మెటీరియల్ కొంటున్నారు. బోట్ల తాలూకా మెటీరియల్ కొన్నా వీళ్ళు ఐస్ లో పెడితే గానీ ఈ మత్స్య ఉత్పత్తులు ఏవి కూడా నిల్వ ఉండే పరిస్థితి లేదు. రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, ఏవైనా కావచ్చు, సీ ఫుడ్ ప్రోడక్ట్ అంతా కూడా పెరిషబుల్ గూడ్స్ కాబట్టి ఖచ్చితంగా ఐస్ అనేది చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. అక్కడ ఎండ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లేంత వరకు కూడా ఐస్ చాలా అవసరం. కానీ ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, కానీ అంత సప్లై చేసే పరిస్థితులు లేవు. ఎందువల్లంటే ప్రధానంగా ఈ 2 సంవత్సరాల్లో 200 బోట్లు పైగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో బోట్లు పెరిగిపోయి. బోట్లు పెరిగిపోయినా సరే ఐస్ సప్లై చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఐస్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెరగలేదు. దానివల్ల ఇక్కడ ఐస్ లభ్యత అనేది లేదు. ఈ సీజన్ లో కూడా ఎవరైతే ఐస్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సరైన సమయానికి కూడా ఐస్ సప్లై చేయలేకపోయారు. ఇదొక సమస్యగా ఉంటే ఇప్పుడు బోట్స్ అన్ని ఫిషింగ్ నుంచి వచ్చిన తర్వాత